హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎంజే అండ్ జేజే లిటిల్ వర్డ్ అండి. నా పేరు మాణిక్యం. ఈరోజు వీడియో ఏంటంటే పచ్చిమిరపకాయ చెట్లు అన్నీ కూడా బాగా వచ్చాయండి. ఈ కిచెన్ వేస్ట్ వాటర్ ప్లస్ ఇప్పుడు వాటి సీజన్ కదా, అయినా కూడా నాకు ఎప్పుడు రాలేదండి ఇంత బాగా. ఈసారి మాత్రం బాగా వచ్చాయి. కొంచెం పెద్ద పార్ట్స్లో పెట్టుకున్నాను. కిచెన్ వేస్ట్ అన్నీ వేస్తున్నాను. ఇందులో సపోటాది చెట్టు పెట్టిన వస్తుందండి. అదేమో పెద్ద అది అంటే సైజులో పెద్ద కాయలు వస్తాయంటే తీసుకున్నాను అనమాట. అది గ్రో స్టార్ట్ అయింది. ఇది కూడా మిరపకాయలు చూడండి, అసలు నాకే ఇటు చూస్తే తెంపాలనిపించట్లేదు అనమాట. అంత బాగా వచ్చి నిండా ఇట్లా మనం బొక్కే ఆర్టిఫిషియల్ చెట్టు ఎలా కనపడుతుందో అట్లా కనపడుతుంది అనమాట. చాలా బాగా వచ్చాయండి. ఇదే కాదు ఇంకా ఉన్నాయి, అంటే వాటి కొన్ని అక్కడక్కడ అప్పుడప్పుడు కోసాను అనమాట. ఇది అయితే కొయ్యలేదు. బాగా నిండుగా చెట్టంతా నిండుగా కనబడుతున్నాయి చూడండి. ఆకు ఆకు దగ్గర ఒక కాయ అన్నట్టుగా ఉంది. చాలా బాగా వచ్చాయండి. ఇప్పుడు సీజన్ దాంట్లో ఇప్పుడు కొంచెం ఎరువులు ఇస్తున్నాను. అక్కడ ఉంది. నేను కాయలు నేను హార్వెస్ట్ చూపించాను. దీని అయితే తీసా హార్వెస్ట్. ఈ చెట్టు అయితే కింద నుంచి కాయలు వస్తున్నాయి. నేను తీస్తూనే ఉన్నాను అనమాట. ఎప్పుడైనా అవసరం వస్తే కొన్ని కొన్ని అట్లా ఈ కింద నుంచి ఇంత పెద్దగా వచ్చిందండి చెట్టు. ఇక్కడ వరకు కూడా ఉంది. చూడండి ఎంత బాగా వస్తుంది. అయినా కూడా మనం ఇచ్చే కిచెన్ వేస్ట్ వాటర్ అండి. కిచెన్ వేస్ట్ అంటే వీటికి డైరెక్ట్గా ఇవ్వను, కానీ నేను బకెట్లో నానబెట్టిన వాటర్ కలిపి కొంచెం సోడా, ఒక బకెట్లో ఒక స్పూన్ సోడా పొడి అన్నట్టుగా నీళ్ళు మిక్స్ చేసుకొని అందులోకి కిచెన్ వేస్ట్ ఈ వాటర్ తీసుకొని ఒక 2-3 లీటర్లు ఒక పెద్ద పెయింట్ బకెట్ వేస్తాను. దాంట్లో నిండుగా నీళ్ళు నింపేసి ఒక స్పూను, పెద్ద స్పూను సోడా పొడి కలిపేస్తాను. ఎందుకంటే కిచెన్ వేస్ట్ కూడా కొంచెం పురుగు గిరుగు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాటి వేరు కూలిపోకుండా పురుగు ఏమి ఆశించకుండా అన్నట్టుగా పోస్తాను అనమాట. చాలా బాగా వస్తున్నాయండి. అన్ని చెట్లన్నీ బాగా హెల్దీగానే ఉన్నాయి. నాకైతే పర్మనెంట్ సెటప్ లేదు, అందుకని నేను ఎక్కువగా గార్డెన్ అయితే చూపించట్లేదు. అంతా ఉన్నాయి బాగా. ఈసారి అన్నీ కూడా నేను తీసుకోగలుగుతానేమో అనిపిస్తుంది. స్టార్ ఫ్రూట్ చెట్టు కూడా బాగా స్టార్ట్ అయిందండి. దానిమ్మ అయితే చిన్న బాటిళ్ళ నుంచి షిఫ్ట్ చేశాం కదా, ఎంత తక్కువగా వచ్చింది. దీనికైతే పూత రాలేదు. ఇంకొక దాంట్లో అయితే 4 పువ్వులు వచ్చి ఒక కాయ నిలబడిందండి. ఆ కాయ కొంచెం ఇంకా స్ట్రాంగ్, అంటే ఇంకొంచెం పెరిగాక వీడియో తీయాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.